ప్రెజెంట్ టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటంటే ఒరాకిల్ 30,000 జాబ్స్ తీసేస్తుందంట. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, అమెజాన్ 16,000 ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఇది ఒరాకిల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, బట్ జనరల్గా న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అంటే ఆబ్వియస్లీ ఎక్కడో ఒకడ వాళ్ళు ముందే లీక్ చేసి జనాల్ని, ఎంప్లాయీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే ఏదో జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అన్నట్టు కొంచెం వాతావరణ శాఖ హెచ్చరికల్లాగా చెప్తూ ఉంటారు అనమాట. నిన్న నేను పెట్టినటువంటి వీడియోకి ఒక 2-3 పెట్టారు, ఈ యూట్యూబర్స్ 2% ఉంటే 90% ఎగ్జాగరేట్ చేసి చెప్తారు, లేకపోతే ప్రాబ్లం ఇంత ఉంటే అంతా చెప్తారు, వ్యూస్ కోసం డబ్బుల కోసం చెప్తారు అని. యాక్చువల్గా ఒకటండి, ఎవరైనా సరే వాతావరణ శాఖ హెచ్చరికలు ఎందుకు చెప్తుంది అంటే అదేదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు కాబట్టి, అక్కడ ఒక యాంకర్ని పెట్టి చెప్పాలి కాబట్టి చెప్పరని. జనాలు ముందు జాగ్రత్త. అంటే ఏంటంటే ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఆ సముద్రం దగ్గర ఉన్నోళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా సునామీ వస్తుందంటే మీకు సిచ్యువేషన్ తేడా వస్తే మీకు లైఫ్కి థ్రెట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తారనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి జాగ్రత్త పడవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా ఏం నేర్చుకోవచ్చు. మన జాబ్ లేకపోతే సర్వైవ్ కాలేనటువంటి వాళ్ళు 80% ఉన్నారండి. మిగిలిన 20% ఏంటంటే ఒకవేళ జాబ్ పోయినా కొంతమంది బాగా సేవింగ్స్ పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే 2-3 జాబులు చేసినప్పుడు బాగా డబ్బులు దాచిపెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే కొంత 3-4 జాబులు చేసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసినప్పుడు ఒక 4-5 ఇళ్ళు కొనుక్కొని ఉండొచ్చు, వాళ్ళకి రెంట్లు వస్తుంటే. ఇలాంటి వాళ్ళు ఒక 20% ఉంటారు. అంటే ఇండియాలో వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు. అదర్ దాన్ దట్ జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నాం, లేకపోతే ఓన్లీ హస్బెండే జాబ్ చేస్తున్నాం, ఇలాంటి ఫ్యామిలీస్ చాలా మంది ఉంటాయి. కాబట్టి మీరంతా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా, అంటే నా న్యూసే చూడమని నేను చెప్పట్లేదు, కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. పెద్ద వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, జాబులు పోతాయని. సో ఇప్పుడు ఈ ఒరాకిల్ 30,000 జాబ్స్ గురించి చూద్దాం. సో ఇలాంటి నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే కొంచెం వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇంకా మన టాపిక్లోకి వెళ్తే 30,000 జాబ్స్ ఒరాకిల్ ప్లాన్ చేసింది, అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. సో మీకు ఇక్కడ నేను స్క్రీన్ షాట్, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను నేను. వాళ్ళు 20 to 30,000 అని చెప్తున్నారు. ఎందుకు ఇంతమందిని తీసేస్తాం అనుకుంటున్నారు అంటే నిన్న వీడియోలో కూడా నేను క్లియర్గా అదే చెప్పా. అందరూ కూడా ఏఐ మీద ఇన్వెస్ట్ చేయటానికి డబ్బులు కావాలి. ఇప్పుడు వాళ్ళకి $10 బిలియన్ కావాలంట ఒరాకిల్ వాళ్ళకి. దేనికి? ఏఐ మీద ఇన్వెస్ట్ చేయడానికి. ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి షేర్లు కొంతమంది బయటకు తీసుకోవటము, ఇన్వెస్ట్మెంట్లు లాగేసుకోవటము, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక మెడికల్ రిలేటెడ్ కంపెనీని కూడా దాదాపు వాళ్ళు అమ్మేద్దామని ప్లాన్లో ఉన్నారంట. ఒరాకిల్ కొంత లాస్లో ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు డేటా సెంటర్కి ప్లస్ ఏఐ డెవలప్మెంట్కి బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎంప్లాయీస్ కాస్ట్ కటింగ్ చేయాలన్నమాట. సో కాస్ట్ కటింగ్ అనేది ఒక ఆఫీస్ మూసేస్తేనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తీసేస్తేనో పోదండి. జనరల్గా కాస్ట్ కటింగ్ అనేది ఎందుకు చేస్తారో అంటే ఎంప్లాయీస్ని తగ్గిస్తే వాళ్ళకి చాలా డబ్బులు మిగులుతాయి, మీకు ఇచ్చేటువంటి శాలరీలు మిగులుతాయి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి కట్టేటువంటి ట్యాక్స్లు మిగులుతాయి. సో వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఇప్పుడు 30,000 మందిని ఎంప్లాయీస్ని కనుక మనం తీసేస్తే ఆ 30,000 మంది చేసేటువంటి వర్క్ మళ్ళీ మనం చేసుకోగలమా లేదా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్తోనే ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ 30,000 మందికి ఓకే సరే, ఓ 20,000 వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 20,000 ఎక్కడ అకామిడేట్ అవుతారు అంటే అది కంపెనీ ఆలోచించదు, ఒరాకిల్కి సంబంధం లేదు. వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లాభాలు. ప్రతి కంపెనీ కూడా ఆలోచించేటువంటిది ఏంటయ్యా అంటే మన కంపెనీ సర్వైవ్ అవ్వాలి, మనం లాభాల్లో ఉండాలి. ఎంత లాభాలు వచ్చినా ఏ కంపెనీకైనా ఆశ అనేది చావదు. కాబట్టి అది అమెజాన్ అనుకోండి, మీరు మెటానే అనుకోండి, గూగుల్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, లేకపోతే పెద్ద దిగ్గజాలు ఎవరైనా సరే, ఒక్క యూట్యూబ్లో వచ్చేటువంటి యాడ్స్లో ఎంత సంపాదన వస్తుంది గూగుల్కి. అయినా సరే వాళ్ళు కాస్ట్ కటింగ్ చేస్తూ ఉంటారు. కాస్ట్ కటింగ్ కోసం ఎంప్లాయీస్ని తీసేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది ఒక బిజినెస్ స్ట్రాటజీ అనమాట. సో మీరు నమ్మట్లేదు కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ పర్టికులర్ వీడియోలో చూపిస్తా. సో చూడండి, అమెజాన్ హెచ్ఆర్ హెడ్ బెత్ ఈయన కూడా చెప్పాడు అనమాట ఫ్యూచర్ లే ఆఫ్స్ గురించి. సత్యనాదెండ్ల కాల్స్ మైక్రోసాఫ్ట్
సైజ్ ఏ మ్యాసివ్ డిసడ్వాంటేజ్ ఇన్ ఏఐ ఈజ్ నాదెన్లా సిగ్నలింగ్ మోర్ లేఆఫ్స్. ఇవన్నీ ఎకనామిక్స్ టైమ్స్, బిజినెస్ టైమ్స్ వాళ్ళంతా రాస్తారనమాట. ఓకే, ఇప్పుడు మనము ఏఐ క్రియేట్ చేసేటువంటి ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఉన్నాయండి, చాలా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద కంపెనీస్ తీసేస్తున్నాయి కదా, సో తీసేసిన తర్వాత చిన్న చిన్న కంపెనీస్ అంటే స్టార్టప్ కంపెనీస్ బాగా హైర్ చేసుకుంటున్నాయి. ఇది అడ్వాంటేజ్ ఎవరికి అంటే మంచి స్కిల్ ఉండి, ఏఐ రిలేటెడ్ స్కిల్ ఉండి. ఇప్పుడు ఈ పెద్ద కంపెనీలు తీసేసిన తర్వాత మీరు స్టార్టప్ కంపెనీస్ తోటి మోస్ట్ ప్రాబ్లీ కొంతమంది స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ శాలరీస్ ఇచ్చి కూడా తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది గ్రో అవ్వాలి కాబట్టి. అట్ ద సేమ్ టైము మిడ్ రేంజ్డ్ కంపెనీస్ ఇప్పుడు ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునేటువంటి మిడ్ రేంజ్డ్ కంపెనీస్, వాటిల్లో జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కొద్దో గొప్ప జాబ్ రిక్వైర్మెంట్ ఉందండి, ఎక్కడ అన్ని చోట్ల ఉంది, అన్ని కంపెనీస్లో. ఇప్పుడు ఒక పక్క లే ఆఫ్ చేస్తున్నారు, ఇంకొక పక్క హైరింగ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే స్కిల్ మ్యాటర్స్ అనమాట. సో ఇప్పుడు జనరల్గా ఇప్పటి వరకు ప్రజెంట్ నడిచింది ఏంటి అంటే ఒక ప్రాజెక్టు, దానికి ఒక టీమ్ ఆఫ్ పీపుల్, టెస్టింగ్ టీము, తర్వాత డెవలప్మెంట్ టీము, ఇలా ఒక దగ్గర 100, 150, 200 పెద్ద పెద్ద బిలియన్ల ప్రాజెక్టులు అయితే ఇంకా వేలల్లో ఉంటారు కదా టీము. ఆఫ్ షూర్ టీము, మళ్ళీ ఆన్ షూర్ టీము, రకరకాల టీములన్నీ ఉంటాయి కదా, అవన్నీ ష్రింక్ అయిపోతున్నాయి అనమాట. ష్రింక్ అవడం వల్ల ఏంటంటే ఈ ఎవరెవరైతే లో స్కిల్డ్ జాబ్స్ వాళ్ళు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టర్లు, ఆటోమేషన్ టెస్టర్లు, అసిస్టెంట్ డెవలపర్లు, ఇలాంటి వాళ్ళంతా, ఈ రీజనబుల్ ప్రాజెక్ట్ మేనేజ్ చేసే వాళ్ళు, బిఏలు, పిఎంలు, సో వీళ్ళందరూ కూడా దాదాపు ఇంకా డౌన్ ద లైన్ ఫర్దర్గా నెక్స్ట్ 1.5 year 2 years వీళ్ళ జాబ్లు అయితే ఖచ్చితంగా జీరో అయిపోతాయి. ఉంటాయి జాబ్స్, ఎవరికి ఉంటాయి అంటే ఏఐ స్కిల్ బాగా డెవలప్ చేసుకుని మీరు ఎక్కడో ఒకడ ప్రూవ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్స్ అయితే ఉంటే భయపడాల్సింది ఏం లేదు. దీన్ని సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా మారుతుంది, ఏ కంపెనీ ఎప్పుడు లే ఆఫ్ చేస్తుంది అంటే ప్రతిరోజు ఏదో ఒక లే ఆఫ్ వింటూనే ఉన్నాం. రీసెంట్గా చూసుకుంటే దగ్గర ఒక 10 to 15 కంపెనీస్ లే ఆఫ్లు, పెద్ద పెద్ద కంపెనీస్. యూపీఎస్ కూడా 30,000 ఎంప్లాయీస్ని తీసేసింది అనమాట. ప్రతిరోజు ఇలాంటి లే ఆఫ్స్ గురించి ఉంటున్నాము. ఈవెన్ బిల్ గేట్స్ కూడా చెప్పారు ఏఐ వల్ల ఫ్యూచర్లో జాబులు పోతాయని. ఆయన విండోస్ తయారు చేసిన ఆయనే చెప్పాడంటే, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చాడు ఆయన. ఏఐ కూడా అంటే వీళ్ళందరూ కూడా ఏమంటారంటే ఏఐ ప్రమాదం పొంచుంది అంటారు, కానీ చివరికి మళ్ళీ వీళ్ళు డెవలప్మెంట్ ఎక్కడ ఆపుతున్నారా? ఇక తప్పదు, అది అయిపోయింది అనమాట. లింక్ అలా జరిగిపోయింది. ఏఐ ఇప్పుడు ఎవ్వరు దాన్ని ఆపలేరు. ఇక ఇంత తెలిసిన తర్వాత మాన్యువల్గా ఒక పర్సన్ని కూర్చోబెట్టి రాయన అన్న కోడు అని కూర్చోబెట్టి అంత సీన్ అయితే లేదు కదా వాళ్ళకి జీతం ఇచ్చి. ఆబ్వియస్లీ వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతున్నాయి. కాస్ట్ కటింగ్ అవుతున్న టైంలో ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయరు. సో మెయిన్ నేను ఈ న్యూస్ చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే మీరు స్కిల్ అప్డేట్ చేసుకోండి, సర్టిఫికేషన్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి సివి పికప్ చేస్తుంది. ఇంతకుముందు ఏంటి, ఒక ఏజెంట్కి మనం సివి పంపించామనుకోండి, అతను చూసేవాడు ఒక 3-4 సివిలు చూసి, ఓ ఇతనికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతనికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతనికి ఇది తెలుసు, అది తెలుసు, ఈ నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడేవాడు. కంపల్సరీ అప్లై చేస్తే అసలు మనకి జాబ్ వచ్చినా రాకపోయినా కాల్ వచ్చేది. ఇప్పుడు కాల్ లేదు, ఈమెయిల్ లేదు, ఏమి లేదు. ఇటువంటి 200, 300, 500, 1000 సివిలలో మన సివి పికప్ అయ్యి మళ్ళీ అక్కడ మనోడు, మన తెలిసినోడు, మన ఈ XYZలు ఉన్నాయి కదా, అలాగా ఫిలప్ అవ్వకుండా ఉండుంటే చాలామంది నాకు పర్సనల్గా చెప్పింది ఏంటంటే వాళ్ళు జాబ్లో అప్లై చేసినా వాళ్ళకి జాబ్ కన్ఫామ్ అయ్యి ఆఫర్ సైన్ చేద్దాం అనుకునే టైంకి అపాలజీస్ వీ హ్యావ్ సార్టెడ్ అవుట్ ఇంటర్నల్లీ అని చెప్పి ఈమెయిల్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా కాంట్రాక్ట్ సైన్ చేసుకునే పర్టికులర్ మూమెంట్లో కూడా దే ఆర్ పుల్లింగ్ ఆఫ్. ఏజెంట్లు ఫోన్ చేసి చెప్తున్నారు, సారీ మేము ఏం చేయలేము వాళ్ళ. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మేనేజర్కి తెలిసినోడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని తీసేసుకుంటున్నారు. జాబులు ఎలా వస్తున్నాయి అనే దాని మీద మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది చెప్పడం కూడా ఏంటంటే లింక్డ్ఇన్లో కూడా ఫేక్ జాబ్స్ పడుతున్నాయి, లింక్డ్ఇన్ని కూడా యూజ్ చేసి స్కామ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారనమాట. అంటే ఏది రియల్ జాబో తెలీదు, ఏది ఫేక్ జాబో తెలీదు. మరి ఫేక్ జాబులు ఎందుకు వేస్తారు అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి, వాళ్ళకంటే ఒక 1 year కాంట్రాక్ట్ ఏదో ఉంటుంది కదా, నెలకి ఇన్ని జాబులు లేకపోతే వారానికి ఇన్ని జాబులు అనేది వేయాలన్నమాట. ఒకవేళ వేయకపోతే అప్పుడు వాళ్ళని దాంట్లోంచి, ఆ రిక్రూట్మెంట్ దాంట్లోంచి తీసేస్తారు. కాబట్టి ఏదో ఒక జాబ్ అనేది వేస్తుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను వీడియోలో నేను చెప్దాం అనుకుంది. డెఫినెట్గా స్కిల్ అప్డేట్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్, హ్యావ్ అ గుడ్ డే.